ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తులు ఆ చైర్మన్ పదవి నుంచి వైదొలిగిన తర్వాత కూడా రాజకీయ లబ్ధి కోసం స్వామివారిని రాజకీయంగా వాడుకుంటున్నారంటూ కూడా సాధువులంతా కూడా ఒక ఆవేదన చెందుతూ ఒక నిరసన కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా రాబో రోజుల్లో దేవాలయంని రాజకీయంగా వాడుకుంటే మాత్రం ఖచ్చితంగా అలాంటి వారి ఇంటిని కూడా మేము ముట్టడిస్తామంటూ కూడా సాధువులంతా కూడా ముక్త కంఠంతో కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు సాధువులు ఉన్నారు. ఒకసారి మా స్వామితో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఏంటి అంటే ఏ రకంగా రాజకీయంగా స్వామివారిని వాడుకుంటున్నారని భావిస్తున్నారు? ఇందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఒక కామన్ మ్యాన్, మనకి ప్రతి ఒక్కడు కూడా ఏ రాజకీయ పార్టీ అయినా సరే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కానీ, హిందూ ధర్మాన్ని కానీ, సనాతన ధర్మాన్ని కానీ కించపరిచే విధంగా, తక్కువ చేసే విధంగా ఉండకూడదు అనేది మా ప్రధాన డిమాండ్. అది ఏ పార్టీ అయినా కూడా. అయితే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైతే 2 పర్యాయాలు టీటీడీ చైర్మన్గా చేశారో గౌరవనీయులు పెద్దలు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఆయన తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి టీటీడీ మాజీ చైర్మన్ అని ఒక ట్యాగ్ తగిలించుకొని దానివల్ల ఏమవుతుందంటే ఆయన చేసేటువంటి ప్రతి కార్యక్రమం, ప్రతి వైసీపీ కార్యక్రమం కూడా హిందువులందరూ చూడాలి, హిందువులందరూ కూడా మారాలి, హిందువులందరూ కూడా హిందూ ధర్మాన్ని పాటించకూడదు అనేటువంటి ఒక దుర్బుద్ధితోటి ఆయన చేస్తున్నారు. మేమేం చెప్తున్నామంటానికి, అయ్యా మీ రాజకీయం మీరు చేసుకోండి, ఒక హోందాగా ఉండే రాజకీయాన్ని మీరు చేయాలి తప్పితే హిందూ ధర్మాన్ని, వెంకటేశ్వర స్వామిని కూడా కించపరిచే విధంగా మీరు ఏవైతే ఈ చర్యలు ఉన్నాయో వాటిని మార్చుకోవాలి. మీరు ప్రతి ఒక్కటి కూడా ఒక మాజీ చైర్మన్గా 1-2 పర్యాయాలు స్వామివారి అన్ని రకాల ప్రోటోకాల్స్, ఫెసిలిటీస్ ఎంజాయ్ చేసి ఇప్పుడు వచ్చి మళ్ళీ స్వామి మీదనే మీరు తిరుమల తిరుపతి దేవస్థానాల మీదనే ఇలాగా అపోహలు సృష్టించడం ఏదైతే ఉందో అది తల్లిపాలు దాగి తల్లిరొమ్మును గుద్దినట్టుగా ఉంది. అంత నమ్మక ద్రోహం ఇది. ఇలాంటి నమ్మక ద్రోహం మీలాంటి సీనియర్ లీడర్స్ చేయకూడదు. మీరు ఏదైనా చేస్తే భావితరాలు గుర్తుపెట్టుకునే విధంగా, వాళ్ళు పాటించే విధంగా ఉండాలి తప్పితే ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇలాంటి పనులు మీరు చేస్తే హిందూ సంఘాలు చూస్తూ ఊరుకోవు. తప్పకుండా మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం. ఇక గతంలో మళ్ళీ కూడా ఇలాంటి పనులు కానీ మీరు చేస్తే తప్పకుండా మిమ్మల్ని ముట్టడించి మిమ్మల్ని గౌరవ చేయడం జరుగుతుంది. దీనికోసం తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక రకమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలి. ఏమనంటే ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్గా కానీ లేదా బోర్డు మెంబర్గా కానీ వైదొలిగిన తర్వాత వాళ్ళ టెన్యూర్ అయిపోయిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ రాజకీయ వేదిక మీద కూడా దానిని ఉపయోగించుకోకూడదు. అలా ఉపయోగిస్తే వాళ్ళు ఫర్దర్గా మళ్ళీ ఇన్వాలిడ్ అవుతారనో, ఎలాంటి ఏదో ఒక చట్టబద్ధమైనటువంటి పరిస్థితి తీసుకురాకపోతే ఇలాంటి దుర్మార్గమైన పనులు జరుగుతాయి. హిందూ ధర్మానికి, వెంకటేశ్వర స్వామి భక్తులకు తీరని నష్టం జరుగుతుంది. ఇది ఎలాంటి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. మేము దాన్ని ఎంకరేజ్ చేయడం. మీరు చెప్పండి స్వామి, అంటే ప్రధానంగా టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? ఖచ్చితంగా టీటీడీ వ్యవస్థ అంతా కూడా భక్తుల మనోభావాలు, విశ్వాసాల మీద దాన్ని నిలబెట్టాల్సిన అవసరం టీటీడీ వారికి ఉంది. ప్రతిరోజు పనిగట్టుకొని అసత్య ఆరోపణలతో, నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఏదో తిరుమల మీద బురద జల్లేస్తాము, వెంకటేశ్వర స్వామి మీద బురద జల్లేద్దాము, తద్వారా హిందువులందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తారు అనేటటువంటి ఒక పగటి కళ్ళకు అంటున్నారు. విశ్వాసం లేనటువంటి హిందుత్వం మీద ఉండే నాయకత్వం కరుణాకర్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు హిందుత్వానికి ఏ రోజు ఒక మంచి పని చేశారో చెప్పమానండి. కనీసం టీటీడీ చైర్మన్గా పదవి చేపట్టినప్పుడు కరుణాకర్ రెడ్డి కనీసం తిలకధారణ చేయలే. వాళ్ళ అమ్మాయి వివాహాన్ని క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం చేశాడు. నిజంగా వాళ్ళ అమ్మాయి ప్రేమిస్తే వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకునే ఉండి అది వేరు. దగ్గరుండి చేశాడు ఈయన, ఒక క్రైస్తవ సాంప్రదాయాన్ని ఎంకరేజ్ చేసి. ఈయన ఎలా అర్హుడు చైర్మన్గా? ఇలాంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి పెట్టి టీటీడీని భ్రష్టు పెట్టించి అది ఒక వ్యాపార సంస్థగా మార్చేసి హిందువులను దూరం చేసే కుట్ర చేశారు. గత 5 ఏళ్ళు అదే జరిగింది. గగ్గోలు పెట్టారు హిందువులందరూ కూడా, ఏమిటి మా క్షేత్రం ఇలాగ అయిపోయిందని. చివరికి ప్రజలు తెలుసుకున్నారు, బుద్ధి చెప్పారు, ఇంటికి సాగనంపారు. అయినా వీళ్ళకి ఆ బుద్ధి రాలేదు, సిగ్గు రాలేదు. అయ్యో మనం పరివర్తన తెచ్చుకోవాలి, ప్రజల తలకు అభిమానాన్ని చూరగొనాలి అనేటువంటి ఆలోచన ఉంటే వారు ఎలాంటి నికృష్టమైన పనులు చేయరు. రోజు ప్రెస్ మీట్లు పెట్టి తిరుపతిని బురద జల్లేస్తే హిందువులు ఎవరో రావడం మానేయాలని వారి కోరిక. అది జరిగే పని కాదు. ఈరోజు వేసవిలో మీరు చూడండి, సుమారు 2 లక్షల మంది భక్తులు ఉన్నారు కొండపైన. ఎవరికి అసౌకర్యాలు లేదు, ఎవరు ఒక కంప్లైంట్ లేదు, ఎవరు మంచినీరు దొరకలేదని, ఆహారం దొరకలేదని మేము ఇబ్బంది పడ్డామని ఎక్కడి నుంచి చెప్పమానండి.
అటువంటి అలాగే ఆ ఉండేటటువంటి భక్తుల రద్దీ దృష్ట్యా ఉండేటువంటి బ్రేక్ దర్శనాలు మొత్తం ఆపేశారు. కాబట్టి ఇటువంటి ఉత్తమ చర్యలు చేపడుతూ ఉంటే అది తట్టుకోలేక జీర్ణించుకోలేక హిందువులు దగ్గరైపోతున్నారు. అయ్యో వాళ్ళు రెచ్చగొట్టాలి, వాళ్ళు తిరుగుబాటు చేయాలని మద్యం సీసాలు పెట్టించడం, గంజాయి బ్యాచ్ని పంపించడం, ఇలాంటి దిగజారుడు పనులు చేస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు. టీటీడీ మాజీ చైర్మన్ అని రాసేస్తే అమ్మో టీటీడీ మాజీ చైర్మన్ చెప్తున్నాడంటే ఇది అక్షరాల సత్యం అనుకోవాలని, హిందువులు నమ్మేయాలని, అందరూ కూడా ఆ లోకల్ ఎమ్మెల్యేని లేకపోతే ప్రభుత్వాన్ని దయ్యపట్టాలని వీరి ఎజెండా. ఇది జరగదు, ఇది పగటకల్ల కాదు. ఖచ్చితంగా మేము మీ బుద్ధి మార్చుకోవాలి, మీ తీరు మార్చుకోవాలి. రానున్న రోజుల్లో మేము ఖచ్చితంగా మేము అందరం కూడా ఎలాగే మీరు కొనసాగితే ఈ పిచ్చి చేష్ట మీరు ఆపకపోతే మీ ఇంటి ముందే మేము కూర్చొని మేము ధర్నాలు చేయాల్సిన పరిస్థితి తీసుకురావద్దని మేము మరీ కరుణాకర్ రెడ్డి గారికి మేము కోరుతూ ఉన్నామండి. నమో వెంకటేశాయ. మీరు చెప్పండి స్వామి, ఏదో ప్రధానంగా ఒక మాజీ టీటీడీ చైర్మన్గా రాబో రోజులు ఇంకెవరన్నా రాజకీయ ఉపన్యాసాలు చేస్తే ఎలాంటి నిరసన కార్యక్రమాలు ఉండబోతుంది? తక్షణమే అప్పుడు ఆ స్థితిలో ఆ టైంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ప్రజలు మేము దానికి అండదండలుగా సాధు పరిషత్తు సరపున మేము కూడా దానికి వాళ్ళకు సహకరిస్తాం. ఇలాంటి ధర్మం ఎందుకంటే సాధువులు లేచిన కాలం అంటే పరమాత్మని స్మరిస్తూ ఉంటారు, దేవతలు కాదు. ఎందుకు స్మరిస్తూ ఉంటామంటే మన రాష్ట్రాలు, మన తెలుగు వారందరూ, మన అందరూ కూడా మన బిడ్డలే, వారిని కాపాడమని వెంకటేశ్వర స్వామిని మనసా వాచ ప్రార్థన చేస్తూ ఉన్న వాళ్ళం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ చర్యలు వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఈ మాజీ చైర్మన్ నేనని ఆ యొక్క వెంకటేశ్వర స్వామి మీద ఆయన పదాన్ని వాడుకోకూడదు. ఎందుకంటే నీ పదవికాలం అయిపోయినప్పుడు నువ్వు దాన్ని పట్టుకొని ఏలాడుతూ ఉంటే ఏమనుకుంటుంది సామాన్యుడు దారిన పోయే దానయ్య కూడా సిగ్గుసేటుగా ఈ పేరు పెట్టుకొని తిరుగుతున్నాడు అనేటువంటి వస్తుంది. నీకు ఉన్న హోదా కూడా ఆ కాంతి కూడా పోతుంది. అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసి మంచిగా మారు. నువ్వు ఏ మతంలో ఉన్నా మేము అందరినీ సహకరిస్తాం. మాకు ఏ రాజకీయాలు అవసరం లేదు. మాకు కావాల్సింది ధార్మికమే కావాలి, ధర్మమే కావాలనే మేము కోరుకుంటున్నాం. అంతకంటే ఇక మేమేం చెప్పేటువంటివి లేదు. హరి ఓం తత్సత్. ప్రధానంగా ఏదైతే సాధువులు కావచ్చు, హిందూ సంఘాల నేతలంతా కూడా తెలియజేస్తున్నది ఒకటే, ఏదైతే టీటీడీ ఆలయంలో చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తులు పదే రాజకీయంగా లేకపోతే ఇంకేదో ఒక భూతత్వం లాగా చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజల్లో కూడా ఒక గందరగోళం నెలకొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి రాజకీయ ఉపన్యాసాలు చేయకుండా టీటీడీ మాజీ చైర్మన్ అన్నటువంటి పదం వాడకుండా ఉండాలంటూ కూడా దానికి తగినటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇటు టీటీడీ కావచ్చు తగిన చర్యలు తీసుకునే దిశగా కూడా అడుగులేయాలంటూ కూడా హిందూ సంఘ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.